నమస్తే. కల్వకుంట్ల తారక రామారావు ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్. ఆయనేమో నాది కాదు, నాకు సంబంధం లేదంటుండు. రికార్డులన్నీ పరిశీలించిన మొత్తం పూర్వాపరాలు ఏంటి అని ఒకసారి మనం చెక్ చేసిన 100కి 200% ఇది కేటీఆర్ ఫామ్ హౌసే. కేటీఆర్ కోసమే కట్టిరు. కేటీఆర్ ఇక్కడికి వచ్చిండు. ఆయన భార్యకి సంబంధించిన భూమి కూడా ఇక్కడే ఉంది. ఆయన భార్య భూమికి వెళ్ళాలన్నా మనకు కనిపిస్తున్న ఇదే గేటు నుంచి వెళ్ళాలి. సో నాతో పాటు ఇక్కడ ఇన్నయ్య సార్ కూడా వచ్చిర్రు. గాద ఇన్నయ్య గారు తెలంగాణ ఉద్యమకారులు. మేము దాదాపు ఒక గంట అవుతున్నది. మేము ఉత్తగానే డైరెక్ట్గా మాట్లాడడం కరెక్ట్ కాదని ఊరు వాళ్ళని మాతో మాట్లాడినాం. ఇక్కడ కొంతమంది జర్నలిస్టులు వచ్చారు, వాళ్ళని కూడా పరిశీలించినాం. లోకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసినాం, ఇరిగేషన్ ఏఈకి ఫోన్ చేసినాం. అసలేంటి ఈ కాలువ ఏంది, ఎందుకు ఎంత కబ్జా చేశారు, ఎన్ని మీటర్ల కాలువ, అండ్ లోపల ఉన్న సెక్యూరిటీతో కూడా మనం మాట్లాడినాం. సరే మొత్తం గేట్ ఉంది కాబట్టి అవకాశం లేదు లోపలికి వెళ్ళడానికి. సెక్యూరిటీతో మాట్లాడిన వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పారు. సో ఓవరాల్గా పరిశీలించిన తర్వాత చాలా క్లియర్గా ఇది ఖచ్చితంగా కేటీఆర్ కోసం తనకి ఇష్టపూర్వకంగా కట్టుకున్న ఫామ్ హౌస్గా అర్థమవుతున్నది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే దీన్ని కూల్చడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది ఇక్కడ పాయింట్. లోపలేమో దాదాపు ఒక కొన్ని మీటర్ల దూరం పోతేనే ఆయనకు సంబంధించిన ఆ రాజభవనం, ఇంద్రభవనం ఉంటుంది. సో అది ఒక 10 గుంటల్లో కట్టారు. దానికి చుట్టూ ఉన్నటువంటి 3 ఎకరాల ప్రాంతం అంతా మొత్తం ఫామ్ లాగా కనబడుతూ ఉన్నది. అండ్ అవతల ఆయన భార్యకు సంబంధించిన మరో 3 ఎకరాల భూమి ఉన్నది. సో ఇదంతా 111 జీవో పరిధిలో, ఇదంతా కూడా 111 జీవో, దాదాపు 86 గ్రామాల్లో ఇది కూడా ఒక గ్రామం. 111 జీవో పరిధిలో ఉన్న గ్రామం. ఇక్కడ ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు కానీ ఏమీ కానీ నిర్మించడానికి అవకాశం లేదు. సో అందుకే వీళ్ళు G+1 ఫ్లోర్తో కట్టిరు కాబట్టి అది అక్రమ బిల్డింగ్ అంటున్నారు. కానీ హైడ్రా పరిధిలోకి 111 జీవో పరిధి లేదు అని రంగనాథ్ గారే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం కూల్చబోతున్నారు, ఏం చేయబోతున్నారు అన్నది ఇక్కడ పాయింట్. మన లాస్ట్ వీడియోలో కూడా చూపించినాం. ఇది బుల్కనూరు నాలా అని ఒక నాలా వెళ్తూ ఉంటుంది. ఆ నాలాని కబ్జా చేసి ఈ గేటు కానీ గేట్ లోపల ఉన్న సంపు కానీ నిర్మించారన్నది ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నా ముందు ఇన్నయ్య గారు ఉన్నారు. ఇంకా డీటెయిల్గా మనం విశ్లేషిద్దాం, అనలైజ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో దాదాపు గంట అయింది మనం వచ్చి అందరితో మనం మాట్లాడుతూ ఉన్నాం. మీరు గమనించింది ఏంటి, ఇప్పుడు ఇక్కడ కూల్చడానికి అవకాశం ఉన్న వాతావరణం ఏంది అన్నది ఒకటి. అసలు నాకు సంబంధమే లేదని కేటీఆర్ అంటున్నాడు. కూల్చుకోండి, ఒకవేళ తప్పకుండా నేనే దగ్గర వచ్చి కూలుస్తాను ఆయన అంటున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి అందరితో మాట్లాడిన తర్వాత? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా వివరాల సేకరణలో భాగంగా ఇది శంకర్పల్లి మండలం జన్వాడ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఈ మిర్జాగూడ గ్రామ పంచాయతీ అంటే జీపీ కింద ఈ ఏరియా అంతా ఉందనేది మనకు అర్థమైంది. మియాఖాన్ గడ్డ ఆమ్లెట్ విలేజ్ లో ఈ ప్రాంతం ఉంది. ఈ మియాఖాన్ గడ్డ ఆమ్లెట్ పరిధిలో ఉన్నటువంటి ఈ పుల్కనూరు నాలా ఏదైతే ఉందో, బుల్కనూరు నాలా, ఇదే మనకి ఈ నాలాగా చెప్పబడుతున్నటువంటి నాలా ఇది. ఈ నాలా ఇప్పుడు మనం గ్రామ కార్యదర్శి ద్వారా కానీ, ఇరిగేషన్ ఏఈ ద్వారా కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్వేయర్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ నిన్న వాళ్ళు వచ్చిండ్రు, ఏదో చూసిండ్రు, అది ఇది అని చెప్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే, రాధికా మేడం మాట్లాడిన ప్రకారము ఈ నాలాకు సంబంధించిన సమాచారం అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేయర్ దగ్గరనే ఉన్నది. వాళ్ళు వచ్చి ఈ నాలాకు సంబంధించినటువంటి వెడ్త్ ఎంత, ఈ నాలాకి ఇరువైపులా ఏమైనా కట్ట ఉందా, ఎందుకంటే ప్రతి నాలాకి దాదాపుగా ఒకవైపు 2 వైపులో ఆ నాలాని పర్యవేక్షణ చేయడానికి ఏదైతే మనకి మొదటి నుంచి ఉన్నటువంటి నాలాని కానీ చెరువులని కానీ ఈ పర్యవేక్షణ చేసి రక్షించడానికి, సంరక్షణ చేయడానికి ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులో లేకపోతే దానికి సంబంధించిన సిబ్బంది ఉంటారో వాళ్ళు నాలా ఎంట ఎప్పుడైనా రిపేర్ చేయాలన్నా కానీ, ఎందుకంటే సెల్ట్ ఫామ్ అవుతుంది, చెరువుల్లో ఫామ్ అవుతుంది, నాలాల్లో ఫామ్ అవుతుంది, ఫీడర్ ఏ ఫీడర్ ఛానల్ వదిలేసినట్టే కనిపిస్తుంది. అయితే ఇది మరి ఇంత భారీ వర్షాలు పడ్డాయి హైదరాబాద్ లో, మరి ఇక్కడ చుక్క నీరు పడతలేదు. అంటే ఈ నాలాలోకి నీళ్లు రాకుండానే పైనే ఎక్కడెక్కడి నుంచో కబ్జా గురి కావడం వల్ల ఈ నాలాలోకి చుక్క నీరు వస్తలేదు. ఈ నాలా ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఇది శంకరంపల్లి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల పొలిమేర్లలో కురిసిన వర్షాధార జలాలు ఈ నాలా ద్వారా ఈ గండిపేట చెరువులోకి పోవాలి, కలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ఈరోజు కానీ గత అనేక రోజులుగా ఇది
ఒకటి 111 జీవోలో ఉంది. రెండవది దీనికి పర్మిషన్లు లేవు. ఇది గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చినటువంటి ఆర్టీఏ ద్వారా ఇచ్చిన సమాచారం ప్రకారం కానీ, ఆయన మనకు ఫోన్లో మాట్లాడి చెప్పినటువంటి సమాచారం ప్రకారం కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయినటువంటి మొత్తం ఏరియా కన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడే ముందు ఫస్ట్ ఈ నాలా తెలిచేద్దాం. ఈ నాలా మీకు కబ్జా అయినట్టుగా కనిపిస్తుందా లేదా? ఈ నాలాకు సంబంధించినటువంటి వివరాలు ఏదైతే వీళ్ళు చెప్తున్నది, ఇది ఒక గొలుసు పొడుగు అంటే 33 ఫీట్ల పొడుగుతోటి ఈ నాలా ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చూసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే 33 ఫీట్ల వెడల్పుతోటి నాలా ఉండాలి. నాలాకు ఒకవైపున కట్ట అదొక 33 ఫీట్ల వెడల్పుతోటి ఉండాలి. మొత్తంగా తీస్తే 66 ఫీట్ల వెడల్పుతోటి నాలా ఉండాలని, నాలా కానీ నాలాకు సంబంధించిన కట్ట కానీ ఉండాలంటున్నారు. అయితే వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈ నాలాకి మనం ఉన్న రైట్ సైడ్లో మనం ఇట్లా చూస్తున్నాం కాబట్టి రైట్ సైడ్లో దీనికి కట్ట ఉండాలంటున్నారు అని అంటున్నారు. ఇది రోడ్డు కూడా ఆ కట్టలో భాగమే అని ఇక్కడ స్థానిక గ్రామస్తులు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది మియాఖాన్ గడ్డ గ్రామస్తులు కానీ, లేకపోతే ఈ జన్వాడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ నాలా 33 ఫీట్లు ఏదైతే అంటున్నారో, ఈ నాలాకి రైట్ సైడు అది కట్ట లెక్క ఉండాలి. లెఫ్ట్ సైడ్ దీనికి ప్రతి నాలకు కానీ చెరువుకు కానీ బఫర్ ఉంటుంది, ఎఫ్టీఎల్ ఉండదు. నాలకు కూడా బఫర్ ఉంటుంది, చెరువుకేమో ఎఫ్టీఎల్ ఉంటుంది. నాలాకైనా చెరువుకైనా బఫర్ ఉంటుంది. ఓకే, అంటే ఈ వర్షాధార జలాలు కనుక ఎక్కువైనప్పుడు ఇటేమో కట్ట ఉండే, మరి ఇటు కట్టలేదు. కానీ నీళ్లు కొంత ప్రాంతానికి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, సరే ఒకప్పుడు ఇది ఎన్ని మీటర్ల లోతుందో మనకు తెలియదు. మామూలు వాళ్ళు చెప్పే ప్రకారం అయితే ఇది కనీసం 4 మీటర్ల నుంచి 6 మీటర్ల లోతు అని చెప్తున్నారు. కానీ మరి ఇప్పుడైతే చూస్తే 2 మీటర్లే ఉంది. మరి అలా అయిపోయింది, అంతా కొలాప్సే, మొత్తం ఏం లేదు. మరి ఏదో నామకే వస్తే పైపులు వేసారు అంతే, జస్ట్ ఏదో వేయాలి కాబట్టి. దీని మీద కడితే మళ్ళీ మొత్తం ఇబ్బంది అవుద్దనో, లేకపోతే నాలా అన్నది ఒకటి ఉందని చూపించడానికి ఇటు కట్టినట్టున్నారు. అయితే ఇక్కడ వేసినటువంటి పైపులు దాదాపుగా సుమారు ఎంత 20 నుంచి 20-30 ఫీట్ల వెడల్పుతోటి పైపులు వేసిండ్రు. ఎవరిని అడిగి వేసిండ్రు? ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? ఇరిగేషన్ వాళ్ళు అనుమతి ఇచ్చిండ్రా, లేకపోతే రెవెన్యూ వాళ్ళు అనుమతి ఇచ్చిండ్రా? ఒక నాలా మీద ఇలాంటి పైపులు వేయడానికి వీళ్ళకి అనుమతి ఎవరు ఇచ్చిండ్రు? సరే, ఈ నాలా ఎంత కబ్జా అయింది, ఎంత కూలగొట్టాలి ఇక్కడ చూద్దాం అనేది పక్కన పెడితే, ఈ నాలా మీద ఈ పైపులు వేయడానికి వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎవరు అనుమతులు ఇచ్చారు? ఇది ఇవన్నీ అట్లే ఉన్నాయి. ఇటు ఫామ్ హౌస్లే, ఇటు ఫామ్ హౌస్లే, అంతా ఇదే కథ. ఇంత బందోబస్తుగా పక్కా కన్స్ట్రక్షన్. అసలు 111 జీవోలో ఐరన్ తో కూడినటువంటి సిమెంట్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఏ నాలాలో కూడా చేయకూడదు అనుకుంటా. నాలా కాదు, బేసిక్ ఫస్ట్ 111 జీవో. ఫస్ట్ 111 జీవో పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు జన్వాడ కావచ్చు, ఈ వీళ్ళు చెప్తున్నటువంటి మియాఖాన్ గడ్డ కావచ్చు, లేకపోతే మిర్జాగూడ గ్రామ పంచాయతీ కావచ్చు, మొత్తం 85 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి వేలాది ఎకరాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లోనేమో నిర్మాణాలు చేయడానికి వాళ్ళకి అనుమతులు ఇస్తలేరు. కానీ ఇటువంటి ఎకరాల కొద్ది భూములలో మరి వేల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ నిర్మాణం చేయడానికి, అది కూడా పక్కా కాంక్రీటు 1+1 నిర్మాణం చేయడానికి ఎట్లా ఇచ్చింది? అది బేసిక్ క్వశ్చన్. అయితే మీరు అన్నట్టు ఈ నాలా ఏదైతే ఉందో, ఈ నాలా మీద ఈ పైపులు వేయడానికి కానీ సిమెంట్ కాంక్రీట్తో కూడినటువంటి స్లాబ్ వేసింది. ఇది టోటల్ స్లాబ్ ఎట్టేస్తారు, వేయడానికి అవకాశం లేదు. ఎవడు పర్మిషన్ ఇచ్చిండు, ఎవడు అనుమతులు ఇచ్చిండు? కాబట్టి నాలా మీద నిర్మాణమైనటువంటి ఈ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే నాలా పరిధిని ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చాలనుకుంటే ఇదంతా కూల్చేయాల్సిందే, అంతే వాళ్ళ పరిధి చెప్తున్నాయి. ఈ గేట్ తీసేయాల్సిందే, ఇంకొంత బఫర్ లో ఉన్న మిగతా ప్రాంతాన్ని తొలగించాల్సిందే. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే హైడ్రా వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళతోటి బౌండరీ ఫిక్స్ అప్ చేయాలి. అవును, ఈ నాలా, ఇది బుల్కనూరు నాలా ఏదైతే అంటున్నారో, ఈ నాలా
విస్తీర్ణం ఎంత, వెడల్పు ఎంత, బఫర్ ఎంత, లెఫ్ట్ సైడ్ బఫర్ ఎంత, ఉమ్, రైట్ సైడ్ కట్ట ఎంత, ఉమ్, ఇది డిసైడ్ చేయాలి. ఉమ్, ఇది ఎందుకు చేస్తలేరు? అవును. దీనికి ఇంత పెద్ద రాత్రులకు రాత్రిలో ఆ, పెద్ద కొలతలు, పెద్ద ఉమ్, జీవాలు తీస్తారు, ఉమ్, పెద్ద పెద్ద నిర్ణయాలు చేస్తారు. అసెంబ్లీ కూడా తెల్లారి 3 గంటల దాకా నడిపినటువంటి మహనీయులు గవర్నమెంటు ఈ నాలాని ఎందుకు వచ్చి బౌండరీ ఫిక్సప్ చేస్తలేరు? ఉమ్, దీంట్లో ఏమైనా మిలాఖత్ ఉందా? ఉమ్, బౌండరీ ఫిక్సప్ చేసిన తర్వాత తదుపరి ఉమ్, హైడ్రా పని ఉంటుంది. ఓకే. ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? సర్వే డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ 3 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉమ్, ప్లస్ గ్రామ సెక్రటరీ ఉమ్, వీళ్ళు వచ్చి ఇక్కడ ఈ బుల్కనూరు నాలా యొక్క విస్తీర్ణం ఎంత, ఉమ్, రైట్ సైడ్ ఉన్నటువంటి కట్ట ఎంత, ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్న బఫర్ ఎంత ఉమ్. డిసైడ్ చేస్తే అసలు దీనికి ఈ సమస్యకి పరిష్కారం అనేది నా దొరుకుతుంది. పాయింట్ ఏంటంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యవహారం ఇదంతా. అంటే ఆయన అనుకొని ఉంటాడేమో, ఇక్కడ నీళ్ళు వచ్చేది లేదు, ఆడ ఎన్నో ఆగిపోయింది, అది అయిపోయింది, ఇప్పుడు కట్టడం వల్ల నష్టం ఏమైనా ఉందా అని కట్టుంటారేమో. ఎట్లా అనుకుంటాడు? ఆ? ఎట్లా అనుకుంటాడు? మీరు మంత్రిగా కూడా అది మంత్రి అయితే పెద్ద ఆయన ఏమైనా ఆకాశాన్ని చూపు ఊడిపడ్డా? ఉమ్, ఆయన ఏమైనా దేవుని బిడ్డనా? ఉమ్, లేకపోతే ఎవరన్నా ఏదన్నా మాయమంత్రాలు చేస్తే అయినాడు కదా. ఆయన స్వయాన ఉమ్, కల్వకుంట్ల శోభోదినకి జన్మించినటువంటి బిడ్డ. మనందరం ఎట్లా మన తల్లిదండ్రులకు పుట్టినమో ఆయన కూడా ఒక మానవ జన్మ ధరించినోడే. ఉమ్, ఆయన ఎట్లా అనుకుంటాడు? యా, ఆయన అనుకోవడానికి ఎవడు? ఉమ్, ఆయన మంత్రి అయితే లేకపోతే ఇంకేదో అయితే ఆయన ఎవడు అసలు అనుకోవడానికి? ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఒకవేళ హైడ్రా కనుక ఈ కూల్చివేతలు చేయాలి, ఇక్కడ చేయాలనుకుంటే వీళ్ళు చేయాల్సిన పని ఇంతవరకే కదా. ఎట్లా అంటాం? ఈ నాలా తీస్తారు, లోపల ఉన్న బఫర్ క్లియర్ చేస్తారు, అంతే కదా. ఎట్లా? అది కాదు కదా. ఆ, 111 జీవో పరిధిలో ఉన్నటువంటి ఉమ్, ఏ నిర్మాణాలు చేయొద్దు అనేది ప్రభుత్వం యొక్క ఉమ్. నిర్ణయం, ఆదేశం. అది కానీ హైడ్రా కింద లేదంటుంది కదా 111 జీవో. నీకు ఇక్కడ దీంతో ఏంటంటే 111 జీవో ఎందుకు వచ్చింది? అవును. ఎందుకు వచ్చింది? ఉమ్. 2 జలాశయాల ఇప్పుడు రంగనాథ్ నా పని కాదంటాడు, ఎందుకంటాడు? దాడి దాకానే నా పని, అది చేసుకొని వెళ్ళిపోతా అంటాడు. ఎట్లా అంటాడు? ఆ, నీకు జలాశయాలు, ఉమ్, ఆ? ఓకే. లేకపోతే ఫీడర్ ఛానళ్ళు, ఉమ్, నాలాలు, లేకపోతే జలాశయాలకు సంబంధించినటువంటి ఆ, భూభాగం ఉమ్, పర్యవేక్షణ, సంరక్షణ ఉమ్, చేయాల్సిన బాధ్యత హైడ్రా ఉంది. ఓకే. ఉమ్, హైడ్రా పరిధిలోనే ఉంది. ఓకే. లేదంటే ఎట్లా? ఉమ్. 111 జీవో వచ్చిందే ఆ 2 జలాశయాల కోసం వచ్చిన జీవో. వాటిని కాపాడడం కోసమే, ఆ, వాటిని కాపాడడం కోసం వచ్చింది. అవును. అంతకు తప్ప ఉమ్, 111 జీవో అనేది ఎందుకు వచ్చింది? ఉమ్. సో ఇంకొకటి రెండో అంశము ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నట్టు అసలు ఈ గేట్కి కానీ దీనికి కానీ నాకు సంబంధం లేదంటుండు. మీరు ఇంతకుముందు కూడా సెక్యూరిటీతో మాట్లాడారు. पहले केटीआर सर का था, तो अभी तो केटीआर सर नहीं है, हाँ, दूसरे को दे दिया। अब तुम कब से हैं? मैं तो कम से कम 8 महीना हो गया। 8 महीने। 8 महीने आपका केटीआर कब तक आया? आया ही नहीं, आप आने के बाद आया नहीं? आया नहीं। पहले आया? पहले उधर अभी क्या क्या रेंटिंग से वो सब आता है, तो लोग बात करके ले गया। हाँ, तो ऐसा मेरा मालूम है, मैं पूरा तो नहीं जानता है। आप इंचार्ज जाए? नहीं नहीं नहीं, ये कौन है इंचार्ज? इंचार्ज हमारा नहीं दिया वो दसी। अच्छा अच्छा, आप 24 आवर ड्यूटी में रहता? नहीं नहीं, दूसरा नाइट में दूसरा वाला रहता है। अभी अंदर कौन कौन है? अंदर कोई नहीं है सर, पूरा खाली है। खाली है कब से नहीं आ रहे? सर। कब से नहीं आ रहा? वो तो कम से कम सर मैं आने के बाद केटीआर सर नहीं आया। नहीं, केटीआर छोड़ जाओ, प्रदीप रेड्डी और दूसरा आदमी कौन कौन आ रहे इधर? आता है सर, गाड़ी पे आता है, लेकिन हम लोग को बोलता ही नहीं है, पता नहीं है। गाड़ी का नंबर इन्फॉर्म आता है, ये गाड़ी छोड़ दीजिए अंदर आने से, वो इतना ही अच्छा, नाम। पूरा सेंट्रलाइज सीसी कैमरा है हाँ सीसीटीवी है पूरा। इधर पानी, आपका पानी कैसे मिलता? पानी उधर बोर है ना, किधर? अंदर में बोर है। अंदर बोरिंग है, बोर से आपको पानी मिलता। आपका किधर खाना खाते? इधर ही खाना बनाते नहीं तो इधर ही खाना बनाता है, इधर ही। इधर ही बनाते? आपका फैमिली इधर ही है? नहीं नहीं, फैमिली इधर नहीं। अच्छा, आप किधर का है? आसाम का है सर, असम से आए? आसाम से कब आए? आया है सर कम से कम 5 साल हो गया। 5 साल हो गया। पहले किधर काम किए? पहले वो बीटीआर में किया, बनियन की रिटायर। सब इंस्पेक्टर, सर्कल इंस्पेक्टर, पुलिस वाला कोई आ रहे क्या? नहीं 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 नहीं, नहीं आ रहे?
संप है अंदर, संप संप वाटर संप है। उधर नहीं है। है। हाँ नहीं इधर बोले ना छोटा है बोल के, पानी था, पानी स्टोरेज के लिए। हाँ छोटा मोटा है ये। हाँ किधर है? उधर ही है, उधर है, अंदर है। अंदर है। अच्छा अच्छा। इधर आप अंदर जाते हैं? చెట్లకు నీళ్ళు ఎట్లా? नहीं जाता सर, अच्छा, मेरा आप तो नहीं उधर जाते। ही गई थी। इधर ये गार्डन देखने वाला कितना आदमी है? 2 ही आदमी है, 2 ही आदमी पूरा गार्डन देख लेते। गार्डन का चार्ज वो सब। फिर वो घर में कौन रहते हैं? घर कोई में नहीं रहता है, कोई नहीं रहता। अभी कोई रात नहीं में रहता। खाली रहता है, अभी नहीं है, पहले से भी नहीं। हम जितना दिन से आया हम्म। कोई नहीं रहता। अब तो बोले 5 महीना हुआ बोल के। 6 महीना ఓ ఈయన వచ్చి 6 6 महीने। మहीనే 6 महीने। అప్పటికే క్లోజ్ కదా। इतना ही सर। फिर आपको केटीआर साहब मालूम है? हाँ हाँ, हमारा लीडर? नहीं है मालूम सर, आया ही नहीं कभी तो मालूम नहीं नहीं नाम मालूम है? नाम तो मालूम है। कैसा मालूम है? वो तो पार्टी का लीडर है मालूम पार्टी का लीडर बोल के, मिनिस्टर बोल के, है। हाँ? वो तेलंगाना लाया बोल के, हाँ हाँ, वो चीफ मिनिस्टर का बेटा बोल के मालूम है। वही मालूम। हाँ अच्छा, आप कभी भी सैल्यूट मारे उनको? देखा ही नहीं, मरेगा। देखा ही नहीं। కాదు కాదు గేట్ ఎప్పుడు ఓపెన్ చేసినారు ఆడ? अब ये कब खोले आप कभी भी खोले क्या ये नहीं गेट? नहीं नहीं, सार लोग का पास है, वो लोग इन्फॉर्मेशन देगा, अंदर आदमी है। अच्छा, అందరు उनका तो ఎవరున్నారు आके లోపల खोलेगा। మరి? हम लोग- कभी भी क्या आते आदमी? कभी ये हॉलीडे में नहीं, हाँ, जब वो लोग का ओनर आता है ना, हाँ। ओनर एक नहीं है, हाँ, ओनर कम से कम 10-15 है। 10-15 ओनर है। हाँ, वो लोग आता है तो वो लोग को इन्फॉर्मेशन मिलता है, वो गेट खुलता है, हम लोग नहीं खुलता। अच्छा आपको फोन करे तो आप हाँ हाँ हाँ, वो लोग चाबी लेके आएगा, खुलेगा। सैटरडे संडे और कब आते? कब आते? नहीं होता सैटरडे वो आने का, शनिवार को आने का कोई फिक्स डे नहीं है, फिक्स नहीं है, फिक्स डे नहीं, कभी भी आ सकते हैं। कभी भी आ दिन में आते, रात में आते, कभी भी आ सकते कभी हैं। भी आ सकता है। अच्छा हम लोग का सिक्योरिटी का काम किया है। वही वही आपका काम। आपको कितना दे, तनख्वाह कितना दे रहे हैं? हम लोग को 16,000 देता है। 16,000। 16,000 दे रहे हैं। और कुछ देते हैं? और कुछ नहीं है, कुछ रहने नहीं। का रूम दिया है, बस इतना ही, खाना अपना है। हाँ, आप बनाना। अच्छा ठीक है। फिर बड़ा साहब को फोन करके बताना साहब हमारा को थोड़ा तनख्वाह बढ़ाओ बोल के, केटीआर साहब। नहीं, हमारा तो वो केटीआर साहब का अंडर में नहीं है ना सर। नहीं ठीक है, वो ना अच्छा आदमी है ना, नहीं। बड़ा आदमी है ना। हम लोग तो हमारा कॉन्ट्रैक्ट का है, ये तो हमारा बेस देखा है ना सर। हाँ वो OPDSS का ओपीडी है, इसका है। ठीक है। वो लोग को जितना ही कॉन्ट्रैक्ट में ले आएगा, वो लोग का साथ है, हम लोग का कुछ नहीं। प्रदीप रेड्डी मालूम है ना? नहीं नहीं है, कभी भी नहीं देखा। नहीं देखा उन्होंने कैसा रहता? దండు రాజేష్ मालूम है? ना सर, हाँ, नाम नहीं मालूम। नहीं है सर। ठीक है भैया। हाँ सर, ये जमीन कितना रहता, कितना एकड़ रहता? पूरा 9-10 एकड़ तक रहता पूरा। ये पूरा 10 एकड़ को कंपाउंड है? कंपाउंड है सब? पार्ट है, एक ओनर का एक है, दूसरा ओनर का एक है, ऐसा रास्ता एक ही है? रास्ता एक ही है। ये रास्ता, हाँ, ये रास्ता। ये रास्ता से जाना सब लोग? हाँ 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 सर। पूरा जितना आदमी को लैंड वो जमीन है, वो जमीन वाला पूरा यहाँ इधर से ही जाना। हाँ, इधर एक ही गेट है, एक ही है, दूसरा गेट नहीं है। नहीं है। మెయిన్ దాంట్లో లాక్ అది हम्म? ఫామ్ హౌస్ वो अभी जो वो बड़ा बिल्डिंग है ना, स्विमिंग पूल का। हाँ, वो स्विमिंग पूल है, बड़ा बिल्डिंग है, जो रहना का रहना है ना, वो पूरा अभी ताला डाल दिए है ताला ताला ऐसे गंदा होके जा रहा है। ऐसा। हाँ, हाँ कोई मेंटेनेंस नहीं है। मेंटेनेंस नहीं है, पूरा खराब हो रहा। हाँ, खराब। हाँ అసలు దీనికి సంబంధమే లేదు, నాకు సంబంధమే లేదు, నేను జస్ట్ లీజుకి తీసుకున్న ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి అంటున్నాడు. మీరు అందరితో మాట్లాడారు కదా, మీరు తెలిసిన అంశం ఏంటి ఇందులో? అసలు కేటీఆర్కి సంబంధం లేదని ఏమైనా అనిపిస్తున్నదా మీకు? ఇప్పుడు కేటీఆర్ సంబంధం లేదు అని అనుకుంటే ఆ, ఇక్కడున్న సెక్యూరిటీ ఆయనకి ఆ, కేటీఆర్ వచ్చేవాడు ఆ, ఆ? ఒకప్పుడు ఒకప్పుడు ఆ, అని ఎట్లా చెప్తాడు? అవును. చెప్పాడు కదా, ఉమ్, కేటీఆర్ పేరు ఎటు తెలుస్తుంది? ఉమ్. కాబట్టి అందులో దట్టు వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా కాదు, ఎక్కడో అస్సాం. నేను అస్సాం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎటు తెలుస్తుంది? ఉమ్, కాబట్టి కేటీఆర్ ఉమ్, అవునా నువ్వు నీకు తెలియదు, నీకు రాదా, నాకు సంబంధం లేదు అంటున్నావు. నీ భూమిలోకి పోవడానికి ఉమ్, బాట ఎందుకు చెప్పు? అవును. నీకు నీ సతీమణి ఉమ్, నీ భార్యామణి శైలిమ శైలిమ పేరు మీద ఉన్నటువంటి 3 ఎకరాల 14 గుంటలు ఎంత అది? భూమి 3 ఎకరాల చిల్లర. ఆ, ఆ, ఆ భూమిలోకి బాట ఎక్కించుందో చెప్పు. ఉమ్, ఇక్కడ చెప్తున్న వాళ్ళ ప్రకారం ఏంటంటే సుమారు ఇక్కడ 9 ఎకరాల ఉమ్, విస్తీర్ణం ఇక్కడ ఉన్నది.
చాలా మంది ఓనర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో పేరు తెలియదు కానీ వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళ భూమిలోకి పోతారు. వాళ్ళందరికి విడివిడిగా ప్రహరీ గోడలు ఉన్నాయి, విడివిడిగా ప్రహరీ గోడలు ఉన్నాయి. బాట మాత్రం ఇది ఒక్కటే అని పాప అమాయకులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదంతా ఇంత వాస్తవాలు కనపడతా ఉంటే, ఇంత వాస్తవాలు ఒకవైపు మనందరం వింటా ఉంటే, చూస్తూ ఉంటే, కాదని మాట్లాడే అబద్ధం ఆడడానికి కూడా ఒక పద్దు ఉండాలి. దట్టు ఇప్పుడు మనం చెప్తున్నారు చాలా క్లియర్. ఇది సత్యం రామలింగరాజు జైల్లో ఉన్నప్పుడే ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందట. సత్యం రామలింగరాజుకు చెందిన కంపెనీనే ఈ భూమి. అవును. ఇప్పటికీ కూడా మీరు సెక్రటరీతో మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు సెక్రటరీ? శతభిష అనే కంపెనీ పేరు మీదనే ఉన్నది ఇప్పుడు ఇదంతా కూడా. ఈ మొత్తం కన్స్ట్రక్షన్ కి వాళ్ళైతే అనుమతులు కోరలేదు కానీ 2012-13లో 2012-13లో ఫస్ట్ కాదు. మీరు అన్నట్టు ఒకవేళ 2015లో నిర్మాణం అయితే మరి వాల్యుయేషన్ ఎప్పుడైంది? అవును, వాళ్ళు చెప్పే ప్రకారం ఏంది, దేని వాల్యుయేషను సంబంధించినటువంటి ఏదైతే ఉందో మరి 2012-13 అంటున్నాడు. మరి మీరన్నా 15-16 నిర్మాణం ఎట్లయితుంది? అయితే ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే 3598 స్క్వేర్ ఫీట్ల పరిధిలో బిల్డింగ్ నిర్మాణం అయింది. వాళ్ళు దీనికి అతి తక్కువ 1670 రూపాయలు పన్ను గ్రామ పంచాయతీ కడుతున్నారు. అయితే ఈ రోజు కూడా ఆ ఇంటి నెంబర్ గానీ ఆ పన్ను కట్టేది గానీ శతభిష వాళ్ళే కడుతున్నారు. సత్యం రామలింగరాజు కంపెనీ కడుతున్నది, ప్రదీప్ రెడ్డి కాదు, ఇంకెవ్వడు కాదు. ఇది అబద్ధము. కోర్టు కూడా వాళ్ళు ప్రదీప్ రెడ్డి ఇది నాది అని ఏదైతే కోర్టుకెక్కి మాట్లాడిండో అది తప్పు. ఇక్కడున్న గ్రామ కార్యదర్శి ఇచ్చే సమాచారం ప్రకారం గానీ, అది రిటర్న్ లో గానీ, ఓకల్ గా గానీ చెప్పే ప్రకారం గానీ ఇది మొత్తం కూడా శతభిష పేరుతోటే ఉన్నది. అయితే దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, 1-111లో ఇటువంటి కన్స్ట్రక్షన్ చేయడం లేదు. రెండవది, ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత భూమిది. వ్యవసాయ సాగు కోసం ఉన్నటువంటి భూములు ఇవి. మరి ఈ భూములలో ఏదైనా నిర్మాణాలు చేయాలన్నప్పుడు గ్రామ పరిధిలో గ్రామ కంటకం అంటాం, గ్రామ పరిధి అంటాం, అక్కడ నిర్మాణాలు చేయాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక ఇరిగేషన్ రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటిది అగ్రికల్చర్ కన్వర్షన్ కూడా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే 111లో ఉంది కాబట్టి. మరి నాలా కన్వర్షన్ కాకుండా ఇక్కడ నిర్మాణాలు ఎట్లా చేసిండు ఆయన? ఒక మంత్రి, మీరు అన్నట్టే ఆయన ఐటీ మంత్రి, అమెరికాలో చదువుకున్నాడు, మున్సిపల్ మంత్రి. మరి ఇంత విచక్షణ లేదా, ఇంత సమాచారం లేదా? ఒక నాలా కన్వర్షన్ కానటువంటి వ్యవసాయ భూమిలో మరి కన్స్ట్రక్షన్ ఎట్లా అయింది? దీంట్లో నేనెట్లా ఉండాలి, నీ లీజుకి ఎట్లా తీసుకోవాలి? ఆయన అన్న ప్రకారమే లీజే అనుకుందాం. లీజ్ ఎవరు ఇవ్వాలి నీకు? ప్రదీప్ రెడ్డి స్టేట్ ఇస్తాడు, శతభిష వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ ఏరియా అంతా కూడా ఇంక్లూడింగ్ హౌస్ నెంబర్, ట్యాక్స్ పేయర్ కూడా శతభిష వాళ్ళు. తను ఓనర్ ఎవడు అన్నట్టు శతభిష వాళ్ళు అవుతారు. అంటే సేల్ డీడ్ అయినట్టుంది. ప్రదీప్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆయన ఎవరో దండు రాజేష్, అక్కడి నుంచి ప్రదీప్ రెడ్డి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆయన సేల్ అగ్రిమెంటా, అది సేల్ అగ్రిమెంటా, సేల్ డీడా, రెవెన్యూ రికార్డులో ఉన్నది కాదు. ఆ ఇల్లు, ఆ నిర్మాణమైనటువంటి ఆ 3598 స్క్వేర్ ఫీట్ల పరిధిలో ఉన్నటువంటి అది ఎవరి పేరు మీద ఉంది? శతభిష పేరుతోనే ఉన్నప్పుడు ఎవడు ఇవ్వాలి నీకు? ఎవడు ఇవ్వాలి నీకు? లీజ్ అగ్రిమెంట్ ఎవడు ఇవ్వాలా? అని ఇంకొకటి ఇక్కడ చాలా క్లియర్ అర్థమవుతున్నది. సత్యం రామలింగరాజు అంటే మొత్తం క్రైమ్ చేసిండు, జైలుకి పోయిండు, చివరికి ఆయన ఇదైండు. ఆయనకు సంబంధించిన భూములు కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. అంటే ఆయన జైల్లో ఉండగానే ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ఎవరైనా జైల్లో ఉంటే కొత్త ఇల్లు కట్టాలని ఆలోచన వస్తుందా? ఆ కంపెనీకి వచ్చిందంటే దాని వెనకాల కేటీఆర్ వీళ్ళే ఈ నిర్మాణం చేసి ఫామ్ హౌస్ కావాలని అనుకున్నారు. ఆయన బయటికి వచ్చే రోజే ఇన్కమ్ ట్యాక్స్ జప్తు చేసిన భూములను కూడా రిలీజ్ చేసేస్తారు. రిలీజ్ చేసి పేర్లు మారిపోతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఎవరితో సంబంధాలు పెట్టుకున్నట్టు?
వీళ్ళు ఖచ్చితంగా దొంగలతోటే పెట్టుకున్నారు. ఆ. సత్యం రామలింగరాజు తోటి వీళ్ళకి అన్ని రకాల సత్యం సంబంధాలు రామలింగరాజు ఉన్నాయి. సత్యం రామలింగరాజు కొడుకు వాళ్ళతోటి అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు బినామీలుగా ఉన్న దండు రమేష్ కావచ్చు, ఇంకెవరో ఎవరో కిరణ్ అట, ఎవరు ఏం పేరు, వెంకట కిరణ్ ఏదో, ఆ, శైలిమా అండ్ ఆయన ఇద్దరు కలిసి వెంకట సూర్య కిరణ్ అట. ఏది గడల వెంకట సూర్య కిరణ్, ఇద్దరు ఆయన ఎవరు, ఈయనెవరు, శైలిమ ఏంది, గడల వెంకట సూర్య కిరణ్ ఎవరు, అసలు వీళ్ళంతా ఈ ఎవరైతే దండు రమేష్ అయితే ఉన్నాడో ఆయన ఏంటిది ఏదో రియల్ ఎస్టేట్ ఏదో ఉన్నది ఆయన D&U అనే ఒక రియాలిటీ వెంచర్ D&U రియాలిటీ వెంచర్. ఆయన సుమారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 100 ఎకరాలు ఆయన పేరు మీద ఉందంటున్నారు. మరి దీనికి ఈ వాళ్ళు చెప్పే ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి రికార్డు చెప్పే ప్రకారము మనకి ఏప్రిల్ 9, 2015 ఇది రమేష్ పేరుతోటి ట్రాన్స్ఫర్ అయిందని, మే 12, 2016 మే 12, 2016 ఈ D&U రియాలిటీ వెంచర్ దండు రమేష్ కి రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు. ఈ దండు రమేష్ నుంచి ప్రతీప్ అయిందని అంటున్నారు. ఎప్పుడు సెప్టెంబర్ 11, 2019 నాడు ఈ ప్రదీప్ కి రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు. మరి ఇల్లు ఓకే కరెక్టే. ఇప్పుడు గ్రామ పంచాయతీ రికార్డ్స్ లో పన్ను అయితే శతభిషానే కడుతున్నారు. 1640 రూపాయలు, 70 రూపాయలు. ఈ రోజు కూడా, ఈ సంవత్సరం కూడా, ఈ రోజు రికార్డు ప్రకారం కూడా ఆర్టీఏ ద్వారా సమాచారం తీసుకున్న ప్రకారం చూస్తే, లేకపోతే వాళ్ళు చెప్పే ప్రకారం చూస్తే మరి శతభిష పేరుతోటే ఉన్నది. నెంబర్ 1 ఆయన ఏదైతే లీజు ప్రదీప్ రెడ్డి ఇచ్చిండని, బద్వేల్ ప్రదీప్ రెడ్డి ఇచ్చిండనేది అబద్ధము, అది అవాస్తవము. కోర్టు కూడా వెంటనే దీని మీద బద్వేల్ ప్రదీప్ రెడ్డి ఏదైతే నా ఫామ్ హౌస్ లేకపోతే నా నిర్మాణాలు అని ఏదైతే అంటున్నాడో, ఈ నిర్మాణాలు మొత్తంగా కూడా చేసింది శతభిష వాళ్ళే. దీంట్లో దండు రమేష్ ప్రమేయం లేదు, లేకపోతే ల్యాండ్ కన్వర్షన్ అయింది కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కన్వర్షన్ అయినాయి కానీ ఈ నిర్మాణాలు ఏవి కాలేదు. కాబట్టి ఇప్పటికైనా కోర్టు కానీ, న్యాయస్థానాలు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, లేకపోతే ఇది గ్రామ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ జరిగిన నిర్మాణాలకు సంబంధించి ఇక్కడ డిపిఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ఎంపీడీఓ కానీ, వీళ్ళందరూ కూడా వెంటనే దీనికి సంబంధించి తక్షణమే అసలు దీనికి ఇంటి నెంబరే ఒడిచ్చిండు. ఎట్లొచ్చింది, రావడానికి కారణం ఏంటిది? ఒక నాలా కన్వర్షన్ కానటువంటి ల్యాండ్లో, ఇరిగేషన్ ల్యాండ్లో నువ్వు ఇంటి నెంబర్ ఎట్లిస్తావు? ఆ అధికారికి నోటీస్ ఇస్తే ఆయన చెప్తాడు కదా, అని చెప్తాడు కదా. మన ఉద్యోగం ఉడవిక్తా అంటే మొర్రో అని మొత్తుకొని అన్ని వాస్తవాలు చెప్తాడు కదా. పై అధికారులు ఎవడు చెప్పిండు, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది అన్ని చెప్తాడు కదా. ఆ 2012 నుంచి ఇప్పుడు 2024 వరకు పాపం ఇప్పుడు వచ్చిన కార్యదర్శి ఎప్పుడో ఈ మధ్యన వచ్చినట్టు ఆయనకి ఏం తెలుస్తుంది? ఆయనకి ఏం తెలియదు. ఉన్నది రికార్డులో ఉన్నది చెప్పగలుగుతాడు కానీ ఈ చరిత్ర అంతా ఆయన చెప్పలేడు. ఈ గ్రామ కార్యదర్శి కావచ్చు, లేకపోతే గ్రామ సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, సర్వేలు కావచ్చు, వీళ్ళందరికీ నోటీసులు ఇస్తే తప్ప ఈ వాస్తవాలు బయటికి రావు. పోలీస్ స్టేషన్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు. మరి వాస్తవంగా మండలానికి ఓ పోలీస్ స్టేషన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఎస్ఐ ర్యాంక్ అధికారి ఉంటాడు, కొన్ని చోట్ల సిఐ ర్యాంక్ అధికారి ఉంటాడు. కానీ ఇక్కడ అడిగితే ఇప్పుడే ఎవరో పోలీస్ ఆయన వస్తే కనుక, ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తే కనుక ఆయన అడిగితే ఇది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందంటే ఏదో అనే మోకిల ఏంటంటే అది మండలం కాదు. కానీ ఇక్కడ సిఐ ర్యాంక్ అధికారితో కూడినటువంటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిండు. నేను అడిగిన ఆయనని, ఏమో ఇక్కడ బడాబాబులు ఉన్నారని మరి పోలీస్ స్టేషన్ పెట్టిండ్రా అంటే, మేము ఎట్లా చెప్తాం సార్, మేము చెప్పలేం కదా అని అంటున్నాడు. అంటే వీళ్ళు మిస్యూజ్ చేసినారా, ఎంత పకడ్బందీగా వీళ్ళు ఇటువంటి అన్ని ఏర్పాటు చేసుకోవడం, మీరు అన్నట్టు పవర్ మిస్యూజ్ చేయడం ఏం కల్చర్ ఈ ఫామ్ హౌస్ కల్చర్. ఇప్పుడు మనం ఇంకా అడిగి పోవాలి, పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గర కూడా పోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే
ఇప్పుడు ఒకటే దగ్గరికి ఎందుకు రా? అన్ని పార్టీల భాగవతం అంతా తెలవాలి కదా ప్రజలకి. మేము అందుకనే ఇప్పుడు అంటే ఏం కల్చర్ ఇది అని అసలు ఇంత దారుణంగా ఒకరేమో జనం లేక ఇల్లు లేక దాదాపు 22 లక్షల మంది జనం ఉంటారు. లీడర్లు మాత్రం ఫామ్ హౌస్లు కట్టుకొని విలాసాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏం కల్చర్ తెలంగాణలో ఇది? వాస్తవంగా చెప్పాలంటే హైడ్రా మొదలు ప్రారంభించాల్సింది నివాసం వేరు, విలాసం వేరు. విలాసవంతమైన భవంతులు కట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని పదుల సంఖ్యలో ఎకరాలలో తోటలు పెట్టుకొని పదుల సంఖ్యలో వర్కర్లను పెట్టుకొని రాజభోగాలు అనుభవించడానికి ఏర్పాటు చేసుకున్న విలాసవంతమైన భవనాలు ఇవి. నేను ఫామ్ హౌస్ అంటావా, గ్రేప్ గార్డెన్లు అంటావా, లేకపోతే ఇంకేదంటావో ఏ పేరు అనే పెట్టుకో. దొంగలు ఏ పేరు పెట్టుకోవడానికి ఏమవుతుంది? లంగల కంపెనీ, దొంగల కంపెనీలు ఏ పేరు పెట్టుకుంటే ఏంది? వాళ్ళు మంచి మంచి పేరు పెట్టుకుంటారు. వెంకటేశ్వర స్వామి అంటారు, యాదాద్రి అంటారు, దేవుళ్ళ పేరు కూడా తీసుకొచ్చుకొని పేరు పెట్టుకుంటారు. దొంగలు వీళ్ళు, మోసగాలు వీళ్ళు. విలాసవంతమైన భవనాల్లో, భవంతుల్లో, ఫామ్ హౌస్ల పేరుతోటి ఉన్నటువంటి వాటిని మొట్టమొదటిగా కూల్చాలి. హైడ్రా పని అది. హైడ్రా ఎందుకుంది, ఎందుకు ఏర్పాటు అయింది? అది చెరువులైనా, కుంటలైనా, కాలువలైనా, నాలాలైనా, ఫీడర్ ఛానళ్ళైనా, ఎఫ్టీఎల్ అయినా, బఫర్ అయినా, లేకపోతే ఈ దంటనగరాలకి మంచినీరు అందించేటువంటి 2 జలాశయాలు అవుతున్నాయో ఆ పరిధిలో ఉన్నటువంటి 88 గ్రామాల పరిధిలో ఉన్న 111 జీవ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఇదంతా కూడా దీని బాధ్యత హైడ్రాకు ఉంటుంది. గండిపేట అంటే ఇది మంచినీళ్ళది కాలువ కూడా, మరి మంచినీళ్ళ కాలువనే ఇది. ఇప్పటికే హైదరాబాద్లో నీళ్లు రాక జనం వస్తూ ఉంటే ఎక్కడి నుంచో మల్లన్న సాగర్ నుంచి పైప్ లైన్స్ ఎందుకు తీసుకురావాలి? ఇది క్లోజ్ చేసి రంగనాథ్ గారు మీరు నాకు నా పరిధిలో లేదు అని మీరు బుకాయిస్తే మాత్రం ఇది నడవదు. మీరు ప్రెస్ మీట్ పెట్టో మీ మీడియా ముందు మాట్లాడినంత మాత్రాన మీరు బుకాయిస్తే ఇది నడవదు. మీ హైడ్రా పరిధిలో జలాశయాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. 3 సైబరాబాదు, హైదరాబాదు, సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి 2898 చెరువులు. ఇది నేను చెప్పే లెక్క కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన వివరాలు ఇవి. సుమారు 20,000 పైన ఉన్న ఎకరాల్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలని మీరు వెలికి తీయాలి. మీరు అంటున్నారు కదా భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడాలంటున్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలంటే ఏదో ఒకటి తూతు మంత్రం చేసి ఆడగూల్చినా ఈడగూల్చినా అంటే ఇది నడవదు. ఇది నడవదు. ఇది మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు కావాలంటే మేము వివరాలు ఇస్తాం. మేము ఇచ్చేది మా లెక్క కాదు, ప్రభుత్వం విడుదల చేసినటువంటి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాంట్లోంచే మీకు ఇస్తాము. మీరు చిత్తు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ఎలాంటి కుట్రలు కుతంత్రాలకు మీరు బలి కాకుండా, నిష్పక్షపాతంగా, రాజకీయ జోక్యం లేకుండా మీరు అది పొంగులేటిదా, అది కేటీఆర్దా, అది ఎవరో ఆయన ఎవరో పల్లరాజశేఖరరెడ్డిదా, అది ఎవరైనా ఆయన పేరేంది వెంకట స్వామిదా, అది ఎవడైతే ఏంది దొంగల కంపెనీ ఎవడైతే ఏంది. దొంగల కంపెనీ కులం లేదు. జైళ్ళలో పోయే వాళ్ళు ఒక్క కులములే పోతారా? ఈ పోలీసు వాళ్ళు ఒక్క కులమునే లోపలి నెడుతున్నారా? దీంట్లో ఆదివాసీలు లేరు, గిరిజనులు లేరు, దళితులు లేరు, బహుజనులు లేరు. దొంగల కంపెనీ అది. అలీబాబా 40 దొంగల కథ ఎట్టనో వీళ్ళది కూడా కట్టే. అది వచ్చి చూస్తే ఎంత భయంకరంగా ఉన్నది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇలా ప్రశాంతంగా వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటారా కానీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కనుక వస్తే అక్కడి నుంచే పోలీసు వాళ్ళు దరిపెట్టేవాళ్ళు కావచ్చు, ఆన్నే ఒక చెక్ పోస్ట్ పెట్టేటోళ్ళు కావచ్చు. లేదు ఇదంతా పెద్ద రోడ్ చేద్దామని ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, డీజీపీ గారు మీరు మీ డ్యూటీ నిర్వహించండి. ఈ దొంగలకి సద్దులు మొయ్యొద్దు మీరు. అరే వీళ్ళు దొంగలని తేలింది, వీళ్ళు దొంగలని తేలింది. ఇది దొంగలని తేలిన తర్వాత కూడా ఇంకా మీరు సద్దులు మొత్తం ఎట్లా? వాళ్ళకి ఎస్కాట్లు ఇవ్వాలా, గన్మెన్లను ఇవ్వాలా? దొంగలకి మీరు ఎస్కాట్లు ఇస్తారా? దొంగలకి మీరు తుపాకులు ఇస్తారా? దొంగలకి పహరా కాస్తారా? డీజీపీ గారు మీరు ప్రజలకి రక్షకులే, ఈ దొంగలకు రక్షకులు కాదు మీరు. కాబట్టి దయచేసి అన్ని వ్యవస్థలన్నీ కూడా నిష్పక్షపాతంగా పనిచేసి మేము కావాలంటే మేము ఆధారాలు ఇస్తాం, లెక్కలు ఇస్తాం. ఈ 3 జంట నగరాల్లో సైబరాబాదు, సికింద్రాబాద్, హైదరాబాద్లో 20,000 పైగా ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన చెరువులు, కుంటలు, కాలువలు ఉన్నాయి, నాలాలు ఉన్నాయి.
వాటి వెంటనే వీటిని 2000. చేయాలి. ఇక్కడికి వచ్చి ఇగో మీకు గడ్డపారు లేకపోతే, మీ జేసీపీలు లేకపోతే, మీ బుళ్ళు మీకు కావాల్సిన సామాగ్రి లేకపోతే 10,000 మందిని తీసుకొస్తాం ఇక్కడికి. 10,000 మందిని తీసుకొస్తాం. తెలంగాణ బిడ్డలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. మీరు రాండి. మాకు ఏ రవాణా వసతి కూడా అవసరం లేదు, మీ తిండి వసతి అవసరం లేదు. మేము వస్తాం. మీరు డేట్ ఫిక్స్ చేయండి, మేము ఇక్కడికి వచ్చి కూలగొడతాం. రైట్. మనం మా గడపాలు తెచ్చుకుంటాం, పొంగులేటి మాకు కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకుంటాం. మీరు వస్తారా? రాండి. ఓకే, ఇప్పుడు పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్దామంటారా? పోవాలి కదా. ఆయన తేనెబూసిన కత్తి. ఓకే, ఆయన మామూలు మనిషి కాదు, తేనెబూసిన కత్తి. మన దొంగని కూడా మనం చూడు, వీడు దొంగ అని చెప్పొచ్చు కానీ, మోసగాని కూడా మోసగాడని చెప్పొచ్చు కానీ, పొంగులేటిని చూడగానే మీరు కలిసినానుకో, నేను కలిసినానుకో నన్నాని గవలించుకుంటాడు, రగన్నాని గవలించుకుంటాడు. మొన్న చూసినా కదా మీడియా ముందు, అబ్బాయి ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క ఇటుక పిల్ల కూడా బఫర్లో లేదట, ఎఫ్టీఏలో లేదట, చెరువులో లేదట. అన్నా పొంగులేటి అన్నా, ఇంకా మీరు తెలంగాణలో పుట్టింది కాబట్టి మీకు చెప్తున్నా, అన్నా అని సంబోధిస్తున్నా. మీరు రంగనాథ్కి ఆదేశిస్తున్నా. అసలు మీరెవరు ఆదేశించడానికి? మీరెవరు ఆదేశించడానికి? మీరు ఒక నేరస్తుడు, నేరం నిరూపించబడలేదు కావచ్చు, కానీ ఈ రోజుకి మీరు ఆరోపణకు గురైనటువంటి ఒక నేరస్తుడు. మీరేం చేయాలా? ఇరిగేషన్ డిపార్ట్మెంటు, లేకపోతే గ్రామ పంచాయతీ, లేకపోతే 111 జీవోకి సంబంధించిన అధికారులని, లేకపోతే ఇరిగేషను, లేకపోతే అధికారులు అందరూ మీడియా పట్టుకొని వచ్చి నీ ఫామ్ నీవు నిర్మాణం చేసే స్థలానికి వచ్చి నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకో. దీనికి కోర్టు అవసరం లేదు, ఏది అవసరం లేదు. సో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషను. మనం ఇప్పుడు నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. 100కి 100% ఇది కేటీఆర్ ఫామ్ హౌసే, ఆయన చేతిలోనే ఉన్నది. ఆయనే ఈ మొత్తం నిర్మాణం 2015 నుంచి చేయించిండు. గ్రామ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఇది శతభిష అనే ఒక కంపెనీ పేరుతో ఉన్నది లోపల నిర్మాణం అంతా. సరే, భూమి ప్రదీప్ రెడ్డికి మీదికి ట్రాన్స్ఫర్ కావచ్చు, కానీ ఈ కన్స్ట్రక్షన్ అంతా శతభిష. ఎవరైనా గతంలో సత్యం కుంభకోణంలో సత్యం రామలింగరాజు జైలుకి వెళ్ళిన ఆయన పేరు మీద, ఆ కంపెనీ పేరు మీద ఉన్న కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా. సో ఆయన కొడుకు, ఈ రాజులు, వీళ్ళందరితోనే కేటీఆర్ సంబంధాలు ఇవన్నీ కూడా. అండ్ ఎవరికైతే ఈ భూమి ఆ తర్వాత రాజేష్ కుమార్ అనే అతని చేతిలోకి వెళ్ళిందో, ఈ జన్వాడ చుట్టుపక్కల ఆయనకు 100 ఎకరాల పైన ఉందని స్థానికంగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ తేల్చాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఈ హైడ్రా ఎంతవరకు పనిచేస్తుంది, లేదు మా పరిధిలోకి రాదని వదిలేస్తుందా, వదిలేస్తే తెలంగాణ సమాజం ఎట్లా స్వీకరిస్తుంది అన్నది మనం రాబోయే కాలంలో చూద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.